బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నౌ. సో ఈరోజు అయితే నేను ఏఎంబీకి వచ్చేసాను అనమాట నా బర్త్డే షాపింగ్ కోసం. నేను యాక్చువల్లీ చాలా సింపుల్ అండ్ వన్ పీస్ లాగా అలా తీసుకుందాం అనుకున్నాను. మార్నింగ్ ఏమో నార్మల్గా ఒక సింపుల్ టాప్, క్యూట్ అండ్ సింపుల్ టాప్, ఈవినింగ్ ఏమో వన్ పీస్ అనమాట. సో ఫైనల్గా నాకు ఇది నచ్చింది, పీచ్ కలర్ది. సో ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే చూశాను. న్యూమీలో కలెక్షన్ కూడా అయితే చాలా నచ్చింది నాకు. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేనైతే పర్టికులర్గా ఎల్లో తీసుకుందాం అనుకున్నాను అనమాట నా బర్త్డేకి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ వేసాను, రెడ్, బ్లాక్. కానీ ఈసారి అయితే ఎల్లో తీసుకుందామని చూశాను. కానీ ఎల్లోలో అంత పర్ఫెక్ట్గా ఏం నచ్చలేదు. ఇంక ఫైనల్గా ఈ వైట్ది అయితే చాలా నచ్చింది. నేను బర్త్డేకి వైట్ వేసుకోలేదనమాట, చాలా ఇయర్స్ అయింది. సో ఇది సింపుల్గా కూడా ఉంది. సో ట్రై చేద్దాం అనుకున్నాను. దాంతోపాటు ఇంకా 4 to 5 పీసెస్ కూడా ట్రై చేశాను. ఇంకా అన్నిట్లో నాకైతే వైట్ బో ఉంది కదా, అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకోటి కూడా నచ్చింది కానీ అంత కంఫర్టబుల్ లేదు. సో అది ఫిక్స్ అయ్యాను. ఇంకా దానికి ఇంకా యాక్సెసరీస్ అయితే చూస్తున్నాను. ఓన్లీ ఇయర్ రింగ్స్, ఎందుకంటే నెక్ పెట్టుకోవడానికి ఏం లేదు, ఫుల్ నెక్ వస్తుంది కాబట్టి. సో యాక్సెసరీస్ కూడా హార్ట్ షేప్ది బాగా సెట్ అయింది. సో అదైతే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమో మళ్ళీ జారాకి కూడా వెళ్ళాను అనమాట. జారాలో ట్రై చేశాను కొన్ని పీసెస్. కొన్ని ఏమో చాలా అసలు ఫిట్టింగ్ అసలు బాగాలేదు. ఇంకా ఇది రెడ్ది నచ్చింది కానీ అంత కంఫర్టబుల్ లేను. అన్నిటికన్నా ఇది బ్లూ అయితే చాలా చాలా నచ్చింది. బట్ తీసుకోలేదు, ఆ వైట్దే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో మా ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాను అనమాట. నాకు బర్త్డే గిఫ్ట్ ఇప్పిస్తానమాట, హ్యాండ్ బ్యాగ్. సో అవి చూడడానికి అయితే ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చేసాము. ఇంకా చాలా ఆప్షన్స్ చూసాము గెస్ బ్రాండ్లో చాలా నచ్చినాయి. అండ్ ఆన్లైన్లో కూడా కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కంపారిటివ్గా. సో మేము ఇంకా ఆన్లైన్లో ఈ ప్రైస్ కంపేర్ చేసి ఆ తర్వాత తీసుకుందాం అనుకున్నాం. ఫైనల్గా నాకైతే ఈ బ్యాగ్ చాలా నచ్చింది. సో ఆన్లైన్లో ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. సో ఆన్లైన్లో తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా బర్త్డేకి 2 days బిఫోర్ నెయిల్స్ అయితే చేయించుకుందాం అనుకున్నా. నాకు నెయిల్స్ అసలు చేయించుకోవడం ఇష్టం ఉండదు. ఇయర్కి 2 or 3 చేయించుకుంటాను. అది కూడా సింపుల్ టెంపరీ యాక్రిలిక్ అవేం పెట్టించుకో, బికాజ్ నెయిల్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో నేనైతే వైట్ అవుట్ఫిట్ కాబట్టి వైట్కి సెట్ అయ్యేలాగా ఇంకా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ప్యాలెట్లో నేనైతే క్రీమిష్ వైట్ అట్లా సెలెక్ట్ చేసుకున్నాను. వీటిని క్యాట్ నెయిల్స్ అంటారు అనమాట. మ్యాగ్నెట్తో అలా షేప్ చేస్తే మనకు నచ్చినట్టు హార్ట్ కానీ వేరే ఏ డిఫరెంట్ షేప్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా వస్తుంది అనమాట. ఇంకా నెయిల్స్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టిందనమాట. సో ఇలా పైన లాస్ట్ ఫినిషింగ్ వేస్తారనమాట. తర్వాత మ్యాగ్నెట్తో అట్లా హార్ట్ షేప్ వేసారు. నాకైతే చాలా నచ్చింది అవుట్పుట్ అయితే. మీరే చూడండి ఎంత బాగుందో. అట్లా రిఫ్లెక్షన్లో హార్ట్ షేప్స్ కనిపిస్తాయి అనమాట. ఇంకా నెయిల్స్ అయిపోయాక హెయిర్ వాష్కి అయితే వచ్చేసాను అనమాట. నేను హెయిర్ కట్ ఆల్మోస్ట్ 6 months బ్యాక్ చేయించాను. సో హెయిర్ కట్ చేయించట్లేదు మళ్ళీ, ఎందుకంటే గ్రో అవుదామని, ఉంచుకుందాం అలా లెంత్ అని చెప్పి. ఈ ఇయర్ మొత్తంలో నా ఫేవరెట్ డే వచ్చేసి నా బర్త్డే అనమాట. నేను ఇయర్ అంతా నా బర్త్డే కోసం వెయిట్ చేస్తా. చాలా స్పెషల్ అనిపిస్తుంది అనమాట ఆ డే నాకు. సో నేను ఇంకా 1 month ముందు నుంచే ప్లానింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. బర్త్డే రోజు ఏం అవుట్ఫిట్ వేసుకోవాలి, ఏంటి ప్లాన్స్ ఫ్రెండ్స్తో అని చెప్పి. సో ఒక 1 month ముందు నుంచే నాకు బర్త్డే అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. అయిపోయింది హెయిర్ వాష్ అండ్ బ్లూ రే. నాకైతే చాలా నచ్చింది, బౌన్సీ ఉంది, నా ఫేవరెట్ లుక్. ఫైనల్లీ అన్నీ అయిపోయినాయి.
నెయిల్స్, వ్యాక్సింగ్ అండ్ హెయిర్ వాష్ అండ్ బ్లో డ్రై. సో ఫైనలీ బర్త్డేకి రెడీ అయిపోయా.